గురుభ్యో నమః 2025 జూన్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల రెండవ 10 రోజుల్లో కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నా. ముందుగా వచ్చిన గమనిక, జూలై మొదటి వారంలో అంటే 4, 5, 6 తేదీల్లో ఎనీ 2 days ఆర్ 3 days బెంగళూరు సిటీలో ఉంటాను. నా కోసం అపాయింట్మెంట్కి హైదరాబాద్ రాలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కనుక వారి కోసంగా నేనే అక్కడ ఉంటాను. అపాయింట్మెంట్ కావాల్సిన వారు సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ 9348632385. ఇక నెక్స్ట్, కుజకేతు సంఘర్షణ ప్రారంభం అయింది. జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు ఎక్కడ మీ రాశికి 2వ స్థానంలో, మీ రాశికి ధన కుటుంబ స్థానంలో. దీనికోసం ప్రత్యేకంగా 3 పాయింట్లో ఉండేటువంటి పెద్ద లెంగ్తీ వీడియో, కొన్ని టైమింగ్స్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఆ లెంగ్తీ వీడియోలో చెప్పిన సమయాలకి ప్రాధాన్యత ఇచ్చి ఆ జాగ్రత్త కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక అసలు విషయానికి వద్దాం. మొత్తం 3 పాయింట్లలో మొదటి పాయింట్ ఏమిటంటే 11వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ రాత్రి 8 గంటల 11 నిమిషాల వరకు ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, డబ్బులు బాగుంటాయి, అనుకూలతలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. కానీ సంతాన విషయాల్లో మాత్రం ఏదో కొద్దిగా వెలితిగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది. ఒక్కోసారి మీ నిర్ణయాలకి వారి నిర్ణయాలకి మధ్య లంగర్ అతికేటట్టు ఉండదు. ఏదో కొంచెం ముభావంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి మీరు చెప్పిన దాన్ని కాదనవచ్చు వారు. మీరు చెప్పింది సస్యమిర ఇష్టం లేదని కూడా చెప్పవచ్చు. అది విద్యా విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, వివాహ సంబంధ అంశాలు కావచ్చు, లేదా వారి ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ కావచ్చు, లేక వివాహం చేసి ఉంటే ఆ తర్వాత వారి మధ్య దాంపత్య జీవితం పైన అంశాలు కావచ్చు. ఏదైనా మీ నిర్ణయాలకి వారి నిర్ణయాలకి పొంతన పొసగదు కనుక, పొంతన పొసగలేదని చెప్పిన కాముగా ఉంటే ఎట్లా? కనుక ఏమిటి పరిస్థితి ఏమిటి? అబ్బాయి ఏమిటి, అమ్మాయి ఏమిటి, చదువులు ఏంటి, సంచరి ఏంటి, దూరాభారంగా ఉన్నారా, లేక ఉద్యోగం ఉందా, లేదా ఉద్యోగం లేదా, ఉద్యోగం ఉందని మీరు చెప్తున్నారా, ఉద్యోగం పోతే మనం బాధపడుతున్నారా, ఏమన్నా వారు ఏమన్నా వేరే రకంగా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారా అనేటువంటిది ఒక్కోసారి కొంచెం వారు చెప్పకపోవచ్చు. కొంచెం లోతుగా ఆలోచన చేసి 11వ తేదీ దాని మీద దృష్టి ఉంచడానికే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, 11వ తేదీ రాత్రి 8 గంటల 11 నిమిషాలతో ప్రారంభమై 16వ తేదీ మధ్యాహ్నం 1 గంట 11 నిమిషాల వరకు ఇది జబర్దస్త్గా ఉండకపోయినప్పటికీ జబర్దస్త్ టైప్లో ముందుకు వెళ్తుంటుంది. డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపార భాగస్వాములు, జీవిత భాగస్వాములు, దంపతులు, ప్రేమికులు, లివింగ్ రిలేషన్స్ ఉండేవారు, వివాహం కానటువంటి అవివాహితులు, అలాగే దీర్ఘకాలంగా ఏదో సమస్య ఉంటుంది, అనారోగ్య సమస్య. ఈ డాక్టర్ దగ్గరికి పోతే ఒక మాట చెప్తారు, ఇంకో డాక్టర్ దగ్గర ఇంకో పడతారు, ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క మాట చెప్తారు. సిద్ధాంతులు కూడా అంతే. ఒక సిద్ధాంతం ఒక రకంగా చెప్తే మరొక సిద్ధాంతం వరకు ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి 1,00,000 మంది సిద్ధాంతం 1,00,000 రకాలు చెప్పేస్తారు. బట్ అలాగే పంచాంగాలు కూడా ఉంటాయి. ఒక దాంట్లో టైం ఒక దాంట్లో ఉండదు. కానీ భారత కాలమాన ప్రకారం దృక్ సిద్ధాంతం మాత్రమే ఖచ్చితమైన టైం. దృగ్గణితం అంతా ఒకే రకంగా ఉంటుంది. ఈ పూర్వగణితమే అలా ఉంటాయి. అయితే ఈ మాట ఈ గణితంలో ఎందుకు తెచ్చానంటారేమో, నేను చెప్పే సమయాలు ఆ దృక్ సిద్ధాంత సమయాలు మాత్రమే. అందుకే ఈ 11వ తేదీ రాత్రి 8 గంటల 11 నిమిషాల నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 1 గంట 11 నిమిషాల వరకు అలా 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 ఆనందంగా గడపటానికి, అవకాశాలు రావటానికి, ముందుకు పోవటానికి, మెరుగులు దిద్దటానికి, మీ మనస్సు అంగీకరించడానికి, ఒక్కోసారి క్రొత్తదనం పొందే అవకాశాలను చేజిక్కించుకోవటానికి ఈ పరిస్థితులతో ఉంటాయి. ఇక ఆ డాక్టర్ దగ్గర నుంచి మాట ఇటు వచ్చేసింది. ఆ డాక్టర్లు ఒక డాక్టర్ ఒక రకంగా చెప్తారు. కానీ ఇప్పుడు వెళ్తే ఆ రిపోర్ట్ గురించి ఎవరు చూసినా చాలా బాగుందండి, గతం కంటే బెటరే అండి, బీపీ ఎంతమంది ఎక్కువ ఉంది కదా, ఓకే, షుగర్ కూడా తగ్గిందండి అంటే కొంత మనకు ఫేవరబుల్గా వచ్చేస్తుంటుంది. అలాగే రుణభారం కూడా కొంత తగ్గడానికి అవకాశాలు వస్తాయి. ఎట్టడేం తగ్గదు, తగ్గడానికి అవకాశాలు వస్తాయి. కొంత పిల్ల తెమ్మెరలాగా వస్తుంటాయి. ఇప్పుడు పిల్ల తెమ్మెరలు అంటే వాస్తవంగా చైత్ర వైశాఖ మాసం వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు,
ఇప్పుడు జ్యేష్ఠమాసం జరుగుతుంది కదా, గ్రీష్మ ఋతువు జరుగుతున్నది. కానీ 21వ తేదీ జూన్ 21వ తేదీ ఉదయం 8:12 వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. నా పంచాంగంలో టైం కూడా ఇచ్చారు. అందరూ ఏమనుకుంటారు, ఈ గార్గే సిద్ధాంతి తిక్కలోడండి, ఆయన చదువుకోలేదేమో. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు అంటే ఆషాఢం దాకా గ్రీష్మం ఉంటే ఈయన జ్యేష్ఠ మాసంలోనే మధ్యలోనే 21వ తారీఖే వర్ష ఋతువు రాశాడు ఏమిటిని. నేను బాగా చదువుకున్నా, అలా అనేవాళ్ళు చదువుకోలే. అధిక మాసం వస్తుంటుంది, అప్పుడు ఏ ఋతువు పోతుంది? పంచాంగ గణితం ప్రకారము ఋతువులకి క్యాల్కులేషన్ చేసే పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం 21వ తేదీ జూన్ 21వ తేదీ ఉదయం 8:12 వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. కానీ మీకు ఈ చెప్పినటువంటి రెండవ పాయింట్లో చెప్పిన టైంలో ఆ వర్ష ఋతువు ప్రభావం ఏదో కురిసినట్టుగా, మీ పార్టీ మాన్సూన్ అన్నమాట వచ్చినట్టుగా కొంచెం అమ్మాయ గాలి పీల్చుకుంటారు. అది కొంచెం అనుకూలతలు వస్తుంటాయి. ఆ తర్వాత మూడో పాయింట్కి వస్తే ఇవన్నీ ఉండవు కనుక మూడో పాయింట్కి వేరుగా ఉంటుంది. ఇక మూడో పాయింట్కి వెళ్దాం. 16వ తేదీ మధ్యాహ్నం 1:11 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి మూడవ పాయింట్లో మాత్రం ఒక అష్టమచంద్ర దోషం కూడా కలిసి ఉంది. 16 మధ్యాహ్నం 1:11 నుంచి 18 సాయంత్రం 6:36 దాకా అష్టమచంద్ర దోషం అంటారు. ప్రతి నెల వస్తుంటుంది. మీ గతంలో అష్టమచంద్ర దోషం అంటే చెప్పాను కూడా. ముఖ్య కార్యక్రమాలని ఆ టైంలో తారాబలం బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా, అద్భుతమైన ముహూర్త బలం ఉన్నప్పటికీ కూడా అష్టమచంద్ర దోషం ఉంటే గాలిపోతాయి. ఇవన్నీ ఎక్కడికి పోతాయి? గాలికి పోతాయి. అంతే, హరికేన్ అంతే. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. టోటల్గా ఈ మూడవ పాయింట్లో ఈ అష్టమచంద్ర దోష సమయం కూడా మిక్స్ అయ్యింది. అందుచేత 16 మధ్యాహ్నం 1:11 నుంచి 18 సాయంత్రం 6:36 దాకా అష్టమచంద్ర దోషం ఉంటుంది. అక్కడి నుంచి 20వ తేదీ రాత్రి దాకా కూడా ఏదో బండి 30 కిలోమీటర్స్లో పోతుంటుంది. 80-90 కొట్టడం కష్టం. కొత్త ఎత్తులు పల్లాలు రోడ్డు అంతా అట్ట ఉంటుంది. ఆ టైంలో కొంచెం ఆలోచన జాగ్రత్తగా చేయాలి. నాన్నగారితో ఎట్లా మాట్లాడాలి, తాతగారితో ఎట్లా మాట్లాడాలి, చిన్నాన్నతో ఎలా మాట్లాడాలి, పెదనాన్నతో ఎలా మాట్లాడాలి, మేనత్తులతో ఎలా మాట్లాడాలి. మన తల్లిదండ్రులు వేరు, పిన్నమ్మలు వేరు, పెదనాన్నలు వేరు వాళ్ళు ఉంటారు. కనుక మీ తండ్రి గారి మాటకి పెదనాన్నగారి మాటకి ఏదో తేడా ఉంటుంది. మీ నాన్నగారి మాటకి చిన్నాన్న మాటకి తేడా ఉంటుంది. మీ అమ్మగారి మాటకి పినతల్లి మాటలకి తేడాలు ఉంటాయి. కనుక ఈ తేడాలని కొంచెం ఆలోచన చేయండి, బేరీజు వేసుకోండి. ఆ తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి. అంతే తప్ప హడావుడి నిర్ణయాలు మూడవ పాయింట్ తీసుకునబడవు. నెక్స్ట్ ఇక నక్షత్రాల వైపు చూద్దాం. కర్కాటక రాశిలో జన్మించినటువంటి పునర్వసు నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులకి వీరికి వ్యతిరేక సమయం ఎప్పుడెప్పుడు ఉందంటే 14వ తేదీ శనివారం రాత్రి 12:12 ప్రారంభమై 18వ తేదీ సాయంత్రం 6:36 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులకు 15వ తేదీ ఆదివారం రాత్రి 1 గంటకి ప్రారంభమై 18వ తేదీ సాయంత్రం 6:36 వరకు వారికి అనుకూలం కాదు. ఇది లెంగ్తీ పీరియడ్. ఇక కర్కాటక రాశిలో జన్మించిన 3వ నక్షత్రం ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులకి 16వ తేదీ మధ్యాహ్నం 1:11 నుంచి 18వ తేదీ సాయంత్రం 6:36 వరకు అనుకూలమైన సమయం కాదు. ఈ సమయాల్లో క్రొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. శుభం.